సంచి. గోమ్తిపూర్ యొక్క చెత్త మేనేజ్మెంట్ అన్ని ఊర్ల కంటే చాలా గొప్పగా ఉంది. తడి చెత్త పొడి చెత్త అంటూ రెండింటినీ సెపరేట్ చేస్తున్నారు. ఊరంతటిని శుభ్రంగా ఉంచుకోవడానికి వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి గోమ్తిపూర్ కి ఇస్తున్నాం శుభ్రతకి తగిన బహుమతి. రండి, ఏంటి చేస్తున్నారు? వచ్చేయండి, అన్ని సంచిలో వేయండి. నా చేతిలో కాదు, ఇందులో వేయండి. కానివ్వండి, మీ దగ్గర ఏమున్నాయో అన్ని వేయండి. ఏంటిది? ఒక్క చాక్లెట్ ఇస్తున్నావేంటి? పాకెట్ లో ఎన్నున్నాయో మొత్తం ఇచ్చేయి. తీ తీ తీ. ఏం చేస్తున్నావు? చారిటీ కోసం డొనేషన్ తీసుకోవాలి. ఇలా అందరి దగ్గర లాక్కోకూడదు. కవిత మేడం ఏం చెప్పారో నువ్వు మర్చిపోయావా? మనం చారిటీ ట్రిప్ కి వెళ్తున్నాము. అక్కడ లేని వాళ్ళకి మనం డొనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. డొనేషన్ అనేది కావాలంటే ఇచ్చేదే, ఇలా బలవంత పెట్టి తీసుకోకూడదు. సారీ భయ్యాజీ, నేనేమనుకున్నానంటే ఎక్కువ డొనేషన్ వస్తే మనం ఎక్కువ మంది పిల్లలకి హెల్ప్ చేయొచ్చు కదా. రండి, మనం వెళ్ళి ఇంకా చాలా డొనేషన్ ని కలెక్ట్ చేద్దాము. ఇప్పుడే మేము గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకున్నామని అవార్డు కూడా ఇచ్చారు. అంకులు ఇక్కడ ఎవరో చెత్త వేశారు. ఇది తడిచిన చెత్త, అంటే దీన్ని నీళ్ళ డబ్బాలోనే వేయాలి. వెళ్ళిపోయింది. నువ్వు దాన్ని ఇక్కడే పెట్టావు కదా భయ్యాజీ. ఎక్కడ పోయింది అది? గ్రామ ప్రజల డొనేషన్ అందులోనే కదా ఉండాలి. అది గడిపించకుండా పోయిందంటే గ్రామ ప్రజలను ఊరికే వదిలిపెట్టరు. త్వరగా వెళ్ళి వెతకండి. అదేంటంటే డొనేషన్ కలెక్ట్ చేసిన సంచిని నేను అక్కడే పెట్టాను. అది ఇప్పుడు కనిపించట్లేదు, దాన్నే వెతుకుతున్నాను. అది డొనేషన్ సంచా? నేను దాని చెత్త అనుకుని చెత్త గొప్పలు పడేశాను. వాడు దాన్ని తీసి వెళ్ళిపోయాను కదా. ఇందులో నా తప్పేమీ లేదు. భయ్యాజీని ఆ సంచిని చెత్తలాగా పెట్టాడు. భయ్యాజీ, గ్రామ ప్రజలు ఎంత కష్టపడి ఆ వస్తువులు ఇచ్చారు. దాన్ని డొనేట్ చేయమనే కదా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎటువంటి సమస్య లేదు. గోమ్తిపూర్ ప్రజలందరూ తడి చెత్తని పొడి చెత్తని విడగొట్టి వేస్తున్నారు కదా. నేరుగా చెత్త ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ వెతికి ఆ సంచిని కనిపెట్టండి. అంతే, సింపుల్. ఇలాంటి దుర్వాసన స్నానం చెయ్యని టీఎం దగ్గర కూడా రాదు. చెత్తతో నిండున్న ఈ ప్రదేశంలో మంచి వాసన ఎలా వస్తుంది? చెత్తని సేకరించడం ఈ నకరా సేట్ పని. కానీ ఇలాంటి ప్లేస్ లో కూడా చూడొచ్చు శుభ్రమైన మనిషిని. ఇలా చూడండి పిల్లలు, నేను పర్ఫ్యూమ్ బాటిల్ ని ఎప్పుడు నాతో పెట్టుకుని తిరుగుతాను. రోజుకి 3 సార్లు. అప్పుడే చెత్త దుర్వాసన నా మీద రాదు. నకరా సేట్, తెలియకుండా ఒక ముఖ్యమైన సంచి చెత్త బండిలో వచ్చేసింది. అది మాకు కావాలి. ఏంటి? వేసిన చెత్త మీకు మళ్ళీ కావాలా? ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇక్కడ లెక్కలేనంత చెత్త ఉంది. మేమెలా వెళ్ళి తీసుకుంటాము? మీరే కాస్త వెతికివచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెత్తని సేకరించడం ఈ నకరా సేట్ పని. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు శుభ్రమైన మనిషిని. నేను ఈ చెత్తలో చేయి పెట్టి అస్సలు వెతకను, కాబట్టి మీరే వెతుక్కోండి.
ఈ చెత్తంతా గోమతీపూర్ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న చెత్త. ఆ, మరి ఇంకేంటి, ఇది మీరు వేసిన చెత్తే. ఇది మాకు తడి చెత్తలా కనిపిస్తోంది. మాకు మీరు పొడి చెత్తను చూపించండి. అరే, చెత్త అంటే అన్ని చెత్తే కదా, పొడి చెత్త తడి చెత్త అంటున్నారేంటి? మొత్తం ఉంది. కానీ మేము గోమతీపూర్ నుంచి కుప్పని విడివిడిగానే కదా మీకు పంపిస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కలిసిపోతాయి. ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత మేము విడివిడిగా తీసి పెట్టాము. రండి రండి, త్వరగా వచ్చి వెతకండి. ఇక నేను లోపలికి వెళ్ళను, ఎందుకంటే అక్కడ కప్పు కొడుతుంది. వీడికి అస్సలు మర్యాదే తెలియట్లేదు. వీడిని తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేయాలి. ప్రిన్సిపల్ చేశారు, సర్పంచ్ కాస్త సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మన ఆ సంచిని కనిపెట్టాలి. పదండి, మనం త్వరగా వెళ్ళి ఈ కొండలో ఎక్కడుందో వెతుకుదాము. ఏంటిది? జాగ్రత్తగా, నా చెప్పుకి మూరి కంటుకుంది. అరే, నా చేతులు. వెంటనే నేను వెళ్ళి నా చేతులకి శానిటైజ్ వేసుకోవాలి. ఆహా, చెత్తబూతం. ఎక్కడుంది భూతం? ఒకవేళ ఇది మన సంచేమో చూడు. ఇక నేను ఓపికగా ఉండలేను. నేను 20 ఏళ్ళుగా చెత్తని మేనేజ్మెంట్ చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నా మీద ఎప్పుడు చెత్త పడింది లేదు తెలుసా? కానీ ఇవాళ మీరు నన్ను చెత్తతోనే స్నానం చేయించారు. మిమ్మల్ని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చిన్న పిల్లలం ఎంతో కష్టపడి అన్నిటినీ సేకరించాము. ఒక్కసారి ఆలోచించండి. ఫేవరెట్ బొమ్మలు, పుస్తకాలు అన్నిటినీ ఆ సంచిలో వేసాం. మాకు తినాలనిపించిన చాక్లెట్లు తినకుండా అందులో వేసాం. ఎందుకు? ఎందుకంటే కష్టపడే పిల్లలందరికీ అవి చేరాలనుకున్నాము. ఆ పిల్లలు ఇప్పుడు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నందు ఎప్పుడు ఇక్కడికి వస్తాడు, పుస్తకాలు ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఆ సంచిని వెతకడానికి అనుమతించండి ప్లీజ్. సరే సరే, నేను మీకు 2 రోజులు టైం ఇస్తాను. ఆ లోపు మీరు వెతికి కనిపెట్టండి, లేదంటే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని పంపించేస్తాను. ఏమి కాదు, ఒకవేళ మనకి మన సంచి దొరికినా కూడా ఈ కుప్ప ఇలాగే ఉంటుంది. అయ్యాజీ, ఈ రోజే మన గోమతీపూర్ కి తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా పెట్టినందుకు అవార్డు ఇచ్చారు. కానీ ఆ చెత్తంతా ఇక్కడికొచ్చి ఒకటిగా కలుస్తోంది అంటే గోమతీపూర్ పడ్డ కష్టం అంతా మట్టిలో కలిసిపోయినట్టే. సరిగ్గా చెప్పారు. కాబట్టి నా దగ్గర ఒక సూపర్ అయిన ఐడియా ఉంది. దాంతో ఈ చెత్తని కూడా మనం సరి చేయొచ్చు, మన సంచి కూడా మనకి దొరుకుతుంది. టిమి, రాకేష్ అన్నకి ఫోన్ చేసి నువ్వు ఆయన్ని అడుగు. అలాగా మేము ఇక్కడ ఉండే చెత్తని విడివిడిగా చేసేస్తాము. ఇప్పుడు చెత్తని మనం విడివిడిగా చేసేసాము. రండి, ఇప్పుడు మనం ముందుగా ఒక గుంట తవ్వుకుందాము. అందులో రిమి ఇంకా టిమ్మి రాకేష్ అని చెప్పినట్టుగా కరెంట్ ని తయారు చేసే మిషన్ ని తయారు చేయబోతున్నారు. పొడి చెత్తతో కరెంట్ తయారు చేసే మెషిన్ కనిపెట్టాం. చూడండి, కింద నిప్పుని పెడతాం, తర్వాత పొడి చెత్తని కాల్ చేస్తాం. అందులో పోలిక ఏర్పడుతుంది. తర్వాత ఈ మధ్యలో నీళ్లు పోస్తే ఆ ఆవిరి ఆ టర్బైన్ లోకి వెళ్లి అది తిరుగుతుంది. దాంతో కరెంట్ ఏర్పడుతుంది. చివరిగా అది ఆ బ్యాటరీలోకి వెళ్లి చేరుకుంటుంది. అద్భుతం టిమ్మి, రిమి. రండి స్నేహితులు,
పిల్లరా ఇప్పుడు మనం తవ్విన చోట్ల కుప్పని వేసి మిగతా కుప్పతో మన కారుని తయారు చేద్దాం. ఈ పని మనం జాగ్రత్తగా చేసామంటే మన సంచి కూడా మనకి తిరిగి దొరుకుతుంది. ఈ సంచి చూడడానికి మన సంచిలాగే ఉంది, కానీ మన సంచిలా అనిపించట్లేదు. అరే నందు, ఇది మన సంచే. ఇంక్ పట్టడం వల్ల కలర్ మారిపోయింది. అరే వావ్! మన సంచి మనకి దొరికింది. ఈ సంచిలు దొరికేశాయి, కానీ నా చెత్త ఎక్కడికి పోయింది? నకరాసే, ఇక్కడుండే చెత్తని మేము తవ్విన గొయ్యలో వేసి పట్టగా మార్చబోతున్నాం. మిగిలిన చెత్తని దాంతో మేము కరెంట్ ని తయారు చేసాం. అద్భుతం! ఈ చెత్తతో మనం ఇంత మంచి పనులు చేయొచ్చని నాకు తెలియకుండా పోయిందే. ఇక నేను తడి చెత్త పొడి చెత్త అని విడివిడిగా పెట్టబోతున్నాను. భారీ చెత్త చేరనివ్వకుండా నేను జాగ్రత్త పడతాను. అద్భుతం, అద్భుతం!